ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఇవాళ మార్నింగ్ ఒక ఇంగ్లీష్ పేపర్లో చదివాను. మార్జిన్ ట్రేడింగ్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి చూశాను. మార్జిన్ ట్రేడింగ్ మీద పెరుగుతున్న ఆసక్తి, మార్జిన్ ట్రేడింగ్కి రుణాలు ఇస్తున్న బ్రోకరేజ్ హౌసులు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు ఎంటీఎఫ్ రుణాలంట. ఏంటి అసలు ఈ మార్జిన్ ట్రేడింగ్ అంటే? ఈ మార్జిన్ ట్రేడింగ్ కి బ్రోకరేజ్ హౌసులు ఎందుకు లోన్లు ఇస్తున్నారు, ఎలా ఇస్తారు? సో బేసిక్గా మనం ఏదైనా స్టాక్ కొని డెలివరీ తీసుకోవాలనుకోండి, మొత్తం 100% మనీ పే చేసేసి మనం స్టాక్స్ కొంటాం. ఒకవేళ మన దగ్గర తక్కువ డబ్బులు ఉండి ఎక్కువ స్టాక్స్ ఎక్కువ టైం ఉంచుకుందాం అనుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళు ఈ మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్ వాడుకుంటారు అనమాట. ఇదేంటంటే నథింగ్ బట్ లోన్ తీసుకున్నట్లు లాంటిది అనమాట. అంటే మనం ఒక 20% అమౌంట్ మనం కట్టామనుకోండి, ఎగ్జాంపుల్ మనం 20% కట్టామనుకోండి, అంటే బ్రోకర్స్ 80% మనీ ఆ స్టాక్స్ కొనడానికి లోన్ గా ఇస్తాడు. స్టాక్స్ కొనడానికి లోన్లు అనమాట. అది ఓకే. లైక్ పర్సనల్ లోన్ లానే దీనికి కూడా బిట్వీన్ 8 నుంచి 14% మధ్యలో ఉంటుంది లోన్ ప్రయాణం. ఓకే ఓకే. అంటే నేను ఇప్పటి వరకు లోన్ అంటే ఏ కారు కొనడానికో ఇల్లు కొనడానికో, స్టాక్స్ కొనడానికి కూడా ఇస్తారు. స్టాక్స్ కొనడానికి కూడా. కాబట్టి మీరు ఎంత కారు కొనేటప్పుడు మీరు మీ ఇనిషియల్ గా డబ్బు కట్టాలి కదా, ఇక్కడ కూడా కట్టాలి. అది 20% దాకా ఉంటుంది. డౌన్ పేమెంట్ లాగా. డౌన్ పేమెంట్ లాగానే మీకు 20% దాకా కట్టాలి. ఏ రోజుకి ఆ రోజు 1,00,000కి 40 రూపాయలు వడ్డీ కట్టాలి. ఏ రోజుకి ఆ రోజు. అబ్బో. అంటే వడ్డీ ఏ రోజుకి ఆ రోజు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి రఫ్ గా మీరు ఒక 20% అమౌంట్ కడితే మిగతా 80% అమౌంట్ ని బ్రోకర్ నీకు లోన్ గా ఇస్తాడు. మీరు ఎప్పుడైనా ఎంటీఎఫ్ అకౌంట్ వాడుకున్నారు అంటే ఖచ్చితంగా బ్రోకర్ కి ఏ రోజుకి ఆ రోజు ఆ వడ్డీ డబ్బులు ఇస్తా ఉండాలి. ఆ వడ్డీ ఎలా ఉంటుందంటే 1,00,000కి రఫ్ గా 40 రూపాయలు ఉంటుంది పర్ డే. ఓకే. ఏ రోజుకి ఆ రోజు కట్టుకుంటే ఎంతకాలం ఉంచుకోవచ్చు నువ్వు. అమ్మినప్పుడు మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు, క్యాపిటల్ తీసుకుంటారు అనమాట. దీనికి ఏంటంటే ఒకసారి మీరు ఆ మార్జిన్ అకౌంట్ క్లిక్ చేసినందుకు ఎంటీఎఫ్ ప్రాసెసింగ్ ఫీజు కింద 30 to 40 రూపీస్ తీసుకుంటారు మళ్ళీ ఎక్స్ట్రా. అది ప్రాసెసింగ్ ఫీజు కింద. మీరు ఎన్ని మాటలు కొంటే ఆ అకౌంట్ లో అన్ని సార్లు 30 to 40 రూపీస్ ఎక్స్ట్రా అవుద్ది బ్రోకర్ ఫీజుతో పాటు. ప్లస్ బ్రోకర్కి ఏంటి లాభం అంటే వడ్డీ వ్యాపారం చేసినట్లు లెక్క అనమాట. బ్యాంకులకు లోన్లు ఎలా ఇస్తాయో అలా వాళ్ళు కూడా చేయటం అనమాట. అప్పుడు కోవిడ్కి ముందు నుంచో ఉంది, 2018 నుంచో ఉంది. అప్పట్లో 3,000 కోట్లు 4,000 కోట్లు ఉంది, చాలా చిన్న అమౌంట్, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే యాక్టివిటీ పెరిగిందో వీళ్ళు కూడా పెంచుకుంటూ పోతున్నారు మార్జిన్స్ ని. ఇప్పుడు జిరోదా వాళ్ళు కూడా లాంచ్ చేసిన తర్వాత మా గ్రో జిరోదా ఇలాంటి వాళ్ళు మాస్ స్కేల్ అందరూ వాడుతున్నారు. ఆల్మోస్ట్ 1.1 lakhs crore ని మార్జిన్ అకౌంట్ లా జనాలు వాడుకుంటున్నారు. అంటే 1,00,000 కోట్ల కన్నా పైన వడ్డీకి తీసుకొని చేసుకుంటారు. అంత యాక్టివిటీ జరుగుతుంది. బట్ మనం చూడటానికి 1,00,000 కోట్లు అంటే రిటైల్ లోన్స్ స్టాక్స్ పెట్టి రిస్క్ అని అనొచ్చు మీరు. ప్రపంచ యావరేజ్ తో బస్సుకుని చాలా తక్కువ. అమెరికాలో 1.6 ఉంటుంది ఇది ఈ మార్జిన్ అకౌంట్ లో. అంటే చైనాలో అయితే 2.7 ఉంటుంది. అందుకని ఇండియాలో ఇది బిగినింగ్ స్టేజ్, ఇంకా పెరగడం తప్ప తగ్గటాలే ఉండదు. కాకపోతే ఒకటి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తో పోల్చుకుంటే ఇంటర్నెట్ తో పోల్చుకుంటే రిస్క్ తక్కువే. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ తో పోల్చుకుంటే, ఎందుకంటే దానికంటే మా డెడ్ లైన్ ఉంటాయి కదా, ఆ టైం కల్లా నువ్వు పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. ఇదనుకోండి కాలంతో 1 year కూడా ఉంచుకో, బట్ ఏ రోజు వడ్డీ ఆ రోజు నాకు కట్టు చాలు. అయితే దీన్ని కూడా మనం ప్యాసివ్ ఇన్కమ్ అనుకోవచ్చు అంటే అనుకోకూడదు. ఇది స్పెక్యులేటివ్ ఇన్కమ్మే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మన డబ్బుతో మనం కొంటాం, ప్రాఫిట్ వచ్చిందాక వెయిట్ చేసేసి అమ్మేసుకుంటాం అంతే. బట్ ఇక్కడ అలా కాదు, నువ్వు డబ్బుతో కొంటలేదు, వడ్డీ తెచ్చుకొని బ్రోకర్ దగ్గర మరీ కొంటున్నావు. కాబట్టి నువ్వు అక్కడ వడ్డీ బిట్వీన్ 7 to 14% మధ్య ఉంది నీకు వడ్డీ, గుర్తుపెట్టుకోండి. అంటే మార్కెట్ ఫ్లాట్ గా ఉందంటే ఆ సంవత్సరం నువ్వు లాసే కదా. రెండోది, మార్కెట్ పడ్డప్పుడల్లా ఎంతైతే నువ్వు లాస్ అయ్యావో అంత డబ్బు ఏ రోజుకి ఆ రోజు కట్టాలా, దాన్ని మార్జిన్ కాల్స్ అంటారు. అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడల్లా నువ్వు కట్టాల్సి ఉంటుంది, అంటే బలంతో నీ పొజిషన్ క్లోజ్ చేస్తారు. అందుకని మార్జిన్ కాల్ ప్రెజర్ ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అందుకని మీరు కొన్న కాడి నుంచి మార్కెట్ పెరిగితే మీకు బెనిఫిట్, కానీ అదర్వైజ్ వర్త్ కాదు. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే టెక్నికల్ ట్రేడర్స్ ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది కాబట్టి 1 week లో నాకు ఒక 3 to 5% అక్కడ మనీ వచ్చేలాగా ఉంది అనుకోండి, ఆ టైంలో నువ్వు ఈ మార్జిన్ అకౌంట్ వాడుకొని మీ పవర్ ని 3 to 4 times పెంచుకోవచ్చు అనమాట. అది అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఫ్లాప్ అయింది అనుకో, ట్రేడ్ కింద పోయింది అనుకోండి, ఈ రోజులో ఆ రోజు కట్టాలా, అంతే కదా, ప్లస్ వడ్డీ కూడా కట్టాలా. లాస్ కట్టడమే కాకుండా మళ్ళీ వడ్డీ కూడా కడతా ఉండాలి, కట్టే ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్ ఏ స్టాక్ పెట్టడం లేదు, ఒక రోజుకి 8% 10% ఇలా పడుతున్నాయి. రీజన్ ఏంటంటే సగం ఈ ఎంటీఎఫ్ అకౌంట్ నుంచే. ఓకే సార్. అయితే ఇప్పుడు సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు అంటే మామూలుగా ఎక్కువగా కూడా ఏ స్టాక్స్ కోసం
ఈ ఎంటీఎఫ్ రుణాలు ఎక్కువ తీసుకుంటారు అంటే అట్లాంటి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా? ఉంటుందండి. ఏ రోజు ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తా ఉంటారు ఎక్స్చేంజ్ వాళ్ళే. ఇది నవంబర్ ఇప్పుడు మనం 10th ఉన్నాము. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో జియో ఫైనాన్స్ లో 1500 కోట్లు లోన్ తీసుకున్నారు. జియో ఫైనాన్స్ స్టాక్స్ కోసం 1500 కోట్ల లోన్ తీసుకుని ఇది చేశారు, మార్జిన్ ట్రేడింగ్ చేశారు దీంట్లో జియో ఫైనాన్స్ లో. ఓకే. అలాగే టీసీఎస్ లో 1400 crores అండి. అబ్బా. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో 1400 crores. మెజ్గాన్ డాస్క్ షిప్ బిల్డర్స్ లో 1200 crores. అండ్ ట్రెంట్ లో 1000 crores. ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ 5 స్టాక్స్ అంటే ఇవి అనమాట, ఎక్కువ లోన్ తీసుకుని కొన్నాయి అండ్ ఇవి. అండ్ మిగతాది అనుకోండి స్మాల్ క్యాప్స్ లో అనుకోండి సిడిఎస్ఎల్ 900 కోట్లు పెట్టి లోన్ తీసుకున్నారు వీటిని, సిడిఎస్ఎల్ ని. ఓకే. నెక్స్ట్ అనంతరాజ్ 600 crores. అండ్ క్లీన్స్ టెక్నాలజీ 400 crores. జిఆర్ఎస్సి 400 crores. హిందుస్థాన్ కాపర్ 400 crores. క్యామ్స్ 390 crores. లారస్ 370 crores. అండ్ ఐడిబిఐ అండ్ 300 crores. ఇక్రాన్ ఇంటర్నేషనల్ 300 crores. ఐనాక్స్ విండ్ అండ్ 330 crores. ఇలా చాలా స్టాక్స్ లిస్ట్ ఏ రోజు ఆ రోజు ఎక్స్చేంజ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఐడియా వస్తాయి ఏ స్టాక్స్ ఇంత బల్క్ లోన్ తీసుకుని మరీ కొంటున్నారు అని. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మార్కెట్ ఫ్లాట్గా ఉందనుకోండి, మీ డబ్బులు మీకు లాస్ అవటం కాదు, వడ్డీ లాస్ అవుతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మంత్లీ యావరేజ్ మీద 1 రూపీ వడ్డీ ఉంటుంది అది. అందుకో స్టాక్స్ ఖచ్చితంగా మూవ్ అవుతాయి అంటేనే అనుకుంటే ఇది పనికి వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పనికిరావు ఇవి. అందుకని ఇలాంటి యాక్టివిటీస్ మనం ట్రేడింగ్ యాక్టివిటీస్ అనుకోవచ్చు. రైట్. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు అంటే ఈ మార్జిన్ ట్రేడింగ్ అనేది అంటే ఏ కేటగిరీ ఆఫ్ ట్రేడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటారు? అంటే ఎంత రిస్క్ బేర్ చేయగలిగే వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది, ఎవరు దూరంగా ఉండొచ్చు దీనికి అసలు? బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో రిస్క్ అనేది 2 రకాలుగా రైజ్ అవుద్ది. ఒకటి నువ్వు డెడ్ లైన్ పెట్టావనుకో, టైం పెట్టావనుకోండి, టైం కల్లా గేమ్ ఫినిష్ అవ్వలేదు అనుకోండి, మీకు రిస్క్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇంటర్డే తీసుకుంటే ఏముంది, నువ్వు 5.5 hours కల్లా గేమ్ ఫినిష్ చేయాలి కదా, 3:20 లోపు కల్లా నువ్వు క్లియర్ చేయాలి గేమ్ ని. ఈ లోపు అది పెడతా ఉంది అనుకోండి, హోప్ ఇట్ ఈస్ గోయింగ్ టు రివర్సల్ అని తిరుగుతా కూర్చుంటావు. అది కింద పడే కొద్దీ టైం దగ్గరికి వచ్చింది కదా, మీరు ఫోర్స్ఫుల్ గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకని టైం ప్రెజర్ వల్ల మీరు లాస్ అవుతారు. ఎగ్జాంపుల్ ఇంటర్డే ట్రేడింగ్ అండ్ వీక్లీ ఆప్షన్స్, ఇవి ఫీచర్స్, ఇవన్నిటికి టైం ప్రెజర్ ఉంటుంది. రెండోది మార్జిన్ ప్రెజర్. నీది కానీ డబ్బు నువ్వు వాడావనుకోండి, ఇన్ టైం వాళ్ళకి కట్టాలి కదా, కట్టలేదనుకోండి మీ పొజిషన్ క్లోజ్ చేస్తారు కదా. కాబట్టి ఎంటీఎఫ్ అకౌంట్ కూడా గుడ్ ఏం కాదు అది. కాకపోతే స్పెక్యులేటర్స్ యాక్టివ్ ఇన్కమ్ సంపాదించాలనుకున్న వాళ్ళు తక్కువ క్యాపిటల్ ఉండి చేయటం ఎందుకులే అని చెప్పినప్పుడు ఇలాంటివి తీసుకుంటారు. ఇది స్కిల్ గేమ్, స్కిల్ ఉన్న వాళ్ళు మేబీ మనీ మేక్ చేసుకోవచ్చు. అందుకని అందరూ ఈ గేమ్ ఆడద్దని చెప్పలేం కానీ, బట్ డెఫినెట్ గా ఇంటర్డేతో పోల్చుకున్న, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ తో పోల్చుకున్న బెటర్. స్టిల్ మీ ఓన్ మనీతో పోల్చుకుంటే ఇది వరస్టే. కాబట్టి మీకు సేఫ్టీ గేమ్ ఆడదాం అనుకుంటే మీ ఓన్ డబ్బుతో గేమ్ ఆడండి. రిస్క్ వచ్చినా సరే మీరు తట్టుకొని నిలబడచ్చు. మళ్ళీ మార్కెట్ రికవరీలో ఉన్నప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు. బట్ ఇలా లోన్ తీసుకున్నారనుకోండి, ఈ రోజు డబ్బు ఆ రోజు వడ్డీ కట్టాలి, ప్లస్ లాస్ వచ్చినప్పుడు లాస్ అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ లాస్ మీరు కట్టాలని డబ్బులు లేవనుకోండి, మధ్యలో డ్రాప్ అవ్వాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లేదు, టెస్ట్ మ్యాచ్ లాంటిది. మీరు ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, డబ్బు సంపాదించుకుంటే చాలా ఈజీ. తక్కువ టైం ఉంటే ఏమని జరగచ్చు కదా. నిఫ్టీ 30,000 పోద్దని అని 5 years టైం ఇచ్చామనుకోండి, చాలా ఈజీగా చూడవు కదా, అది ఎడిపోయిన చేరిద్ది కదా టైం కల్లా. బట్ 1 week కల్లా చెప్పలేం కదా ఎడిపోద్దు. అందుకని మీకు ఎక్కువ టైం ఇచ్చేసి లాగుంటే ఏ ప్రొడక్ట్ అని బాగుంటాయి. అందుకే వై ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఇలాంటివి మీ ఓన్ డబ్బుతో పెట్టుకోండి. ఎందుకంటామంటే అందులో రిస్క్ తక్కువ, ప్లస్ రిస్క్ టాలరెన్స్ లెవెల్ బాగుంటుంది వాటికి. ఇదే ఎంటీఎఫ్ పెట్టి తీసుకున్నాం అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ ఏదైనా 10% పడింది అనుకోండి, మొత్తం డబ్బు ఒక్కరోజు కట్టాలి కదా లాస్ మొత్తాన్ని. అంత డబ్బు మీ దగ్గర ఉందా? లేకే కదా మీరు తీసుకుంది ఇవి. మరి వడ్డీలు కట్టుకుంటూ మరి అంత లాస్ ఎలా భరిస్తారు? అందుకని మీరు తీసుకున్న స్టాక్స్ ఏదన్నా ఒక 4 to 5% డౌన్ అయింది అనుకోండి, చాలా లాస్కి వెళ్ళిపోద్ది మీకు. అందుకని ఇది అందరికీ సూట్ అవ్వవు. టెక్నికల్ ట్రేడర్స్ స్టాప్ లాస్ పెట్టుకొని బ్రేక్అవుట్స్ అప్పుడు వాడే వాళ్ళకైతే సూట్ అవుతుంది. ఏదైనా ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక 12 రూపీస్ వడ్డీతో తెచ్చుకున్న లెక్క అనమాట. తెచ్చుకున్నట్టు లెక్క. తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, ప్లస్ లాస్ లేకుండా చూసుకుంటా ఉంటే మీ మిగలచ్చు. సో అయితే కన్క్లూజన్ గా ఈ మార్జిన్ ట్రేడింగ్ కి సంబంధించి అండ్ సుందరరామరెడ్డి గారి సజెషన్ లేదంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీ వైపు నుంచి మీరు ఇచ్చే డిస్క్లైమర్ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ లాగా పోయిన వాళ్ళందరూ దీన్ని అవాయిడ్ చేయండి కంప్లీట్ గా. ఎవరైతే స్టాక్ మార్కెట్ ని ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసుకుంటారో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. ఎవరైతే స్టాక్ మార్కెట్ ని యాక్టివ్ ఇన్కమ్ లా చూసుకుంటారో, ఎవరైతే టైట్ స్టాప్ లాస్ పెట్టుకొని బ్రేక్అవుట్స్ అవి ఇచ్చేసుకుంటా కూర్చుంటారో వాడు కూడా తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ లో మనం లోన్ తీసుకొని బిజినెస్ రన్ చేయడం అనేది ఎక్కడైనా మనం చూస్తున్నాం. అది కార్ లోన్స్ కావచ్చు, హౌసింగ్ లోన్స్ కావచ్చు, ఏదైనా సరే బిజినెస్ అది. ఇది కూడా ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్ లాగా అనుకున్నప్పుడు టైట్ స్టాప్ లాస్ పెట్టుకుని తీసుకుని తప్పేం లేదు. కానీ రిస్క్ టూ మచ్ చేస్తున్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరెడ్డి గారు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.